జిహెచ్ఎంసీ మెట్రో పిల్లల ప్రకటన విషయంలో గోలుమాలు జరుగుతుందన్నారు బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి. పిల్లల ప్రకటన నిధులు మెట్రో సంస్థని తీసుకుంటుందని చెప్పారు. మెట్రో నుంచి జిహెచ్ఎంసీకి ఎలాంటి నిధులు రావడం లేదన్నారు. జిహెచ్ఎంసీలో మొత్తం 2000 పిల్లర్స్ ప్రకటనలతో వేల కోట్ల రూపాయలను 2 ప్రైవేట్ సంస్థలు కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. జిహెచ్ఎంసీలో ప్రకటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్ను ఆదేశించారు మేయర్. రేపు జరగనున్న సమావేశంలో ఉదయం ప్రశ్నోత్తరాలు, మధ్యాహ్నం బడ్జెట్పై చర్చించనుంది కౌన్సిల్. అనేది స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ ఉన్నది. కానీ మెట్రో ఏకగ్రీవంగా అంటే 2018కి ముందు ఏ విధంగా అయితే మెట్రో రెంట్స్కి ఇచ్చినప్పటికి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర మెట్రో దగ్గర ఏదైతే బోర్డ్స్ పెట్టినామో ఆ బోర్డ్స్ కు రెంట్స్ వస్తుంటాయి. 2018 ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత దాదాపు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఓ 10-12 నోటీసులు పంపించి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి చర్చించుకునేటట్టు చేసిండు. అందులో బాగా నోటీసులు ఇచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అన్నీ ఎగిరిపోయి 3 కంపెనీలు మాత్రమే అక్కడ యాక్టివ్గా పనిచేసినాయి ఆయన హయాంలో. వాళ్ళ నామ్స్ ఏదైతే లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఈ 2 మాత్రమే హైదరాబాద్ నగర్లో చలామణి అవుతున్నాయి. ఈ 2 కూడా ఆంధ్ర కంపెనీలు. ఈ లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్ ఈ 2 హైదరాబాద్ నగరంలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కంపెనీలు ఉన్నాయా? గతంలో వందలాది కంపెనీలు ఉండే. మన పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈ 5 లక్షల మంది 168 జీవో జిహెచ్ఎంసి వాళ్ళు ఏం రెంట్స్ ఇచ్చుకున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసి దాని మీద ఛార్జ్ వసూలు చేసి ట్యాక్సులు వసూలు చేసేది. ఆఫీసర్ చేసిన ఘనకార్యం ఏంటంటే ట్యాక్సులు నాకు కట్టండి, జిహెచ్ఎంసికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అట్లా దాదాపు 500 కోట్ల రూపాయల ఆఫీసర్ జిహెచ్ఎంసికి వచ్చే ట్యాక్స్ ని పక్కదారి పట్టించిండు. దాదాపు 3000 మెట్రో పిల్లర్స్ గతంలో ఉండే, మరి ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసిర్రు. మెట్రో పిల్లర్స్ మేడం దాదాపు 2000 అప్రాక్సిమేట్. మెట్రోకి 2000 పిల్లర్స్ ఒక్కొక్కటి వచ్చేసి మెట్రో కంపెనీ 11,500 తీసుకుంటుంది మేడం. మెట్రో కంపెనీ 11,500 తీసుకుంటే ఈ కంపెనీల ఛార్జ్ ఎంత తీసుకుంటుంది తెలుసా మేడం? 45,000 తీసుకుంటుంది. ఈ 2 కంపెనీలలో కూడా ఏదో వాళ్ళ ఆఫీస్ల నామ్స్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన ఆఫీసర్ పంపగానే ఇవన్నీ కూడా లేటెస్ట్ గా జరిగినాయి కాదు, గతంలో జరిగినాయి చెప్తున్నా. అప్పటి నుంచి మాట్లాడే అవకాశం కూడా మాకు ఇంతకుముందు కౌన్సిల్లో ఇవ్వలేదు.